సర్క్యులేటరీ సిస్టమ్ అంటారు. తర్వాత వచ్చేసి ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ cardiovascular system is nothing but circulation of blood throughout the body. Cardiovascular system is also known as circulatory system. The main function of the cardiovascular system is nothing but circulation of the blood throughout the body. తర్వాత వచ్చేసి ఈ కార్డియోవాస్కులర్ సిస్టమ్ లో మనకి ఏమేమి ఉంటాయంటే, ఫస్ట్ ఈ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ గురించి చదువుకుందాం. ఆర్టరీస్ ఏ బ్లడ్ ని క్యారీ చేస్తాయి, వెయిన్స్ ఏ బ్లడ్ ని క్యారీ చేస్తే చదువుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టరీస్ వచ్చేసి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తాయి. ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తాయి. వెయిన్స్ వచ్చేసి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తాయి. ఒకే ఒక ఆర్టరీ ఉంటది, అది మాత్రం డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది. ఆర్టరీ పేరు ఏంటంటే పల్మనరీ ఆర్టరీ. మనం చదువుకునేటప్పుడు మీకు చూపిస్తా, డయాగ్రామ్ వేస్తాను. ఒకే ఒక వెయిన్ ఉంటది, అది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది. ఆక్సిజనేటెడ్ బ్లడ్ క్యారీ చేసే వెయిన్ యొక్క పేరు ఏంటంటే పల్మనరీ వెయిన్. యాక్చువల్ గా మనకి ఆర్టరీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తాయి, వెయిన్స్ ఏమో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తాయి. బట్ ఒకే ఒక ఆర్టరీ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది, అదే పల్మనరీ ఆర్టరీ. ఒకే ఒక వెయిన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది, మిగతా వెయిన్స్ అన్ని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తాయి. ఆ ఒకే ఒక వెయిన్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేసే యొక్క వెయిన్ పేరు ఏంటంటే పల్మనరీ వెయిన్. ఓకే, దిస్ ఈస్ ఈ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ గురించి. సో ఇక్కడ ఈ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఒక 3 లేయర్స్ తో కవర్ అయి ఉంటాయి. 3 లేయర్స్ తో కవర్ అయి ఉంటాయి. ఆ 3 లేయర్స్ ని ఏమంటారంటే ట్యూనికా ఎక్స్టర్నా, అంటే బయట ఉన్న లేయర్. ఆ ఆర్టరీ వెయిన్ కి బయట ఒక లేయర్ ఉంటది, దానికే ట్యూనికా ఎక్స్టర్నా అన్నారు. అదే ఆర్టరీ అండ్ వెయిన్ కి మధ్యలో ఒక లేయర్ ఉంటది, దానికి ట్యూనికా మీడియా అన్నారు. సో ఇన్నర్ మోస్ట్ ఒక లేయర్ ఉంటది, దానికి ట్యూనికా ఇంటిమా. ట్యూనికా ఎక్స్టర్నా, ట్యూనికా మీడియా, ట్యూనికా ఇంటిమా, ఇలా 3 లేయర్స్ తో కవర్ అయి ఉంటాయి. సో అది రాసు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్టరీస్ కాస్త ఆర్టీరియోల్స్ గా డివైడ్ అవుతాయి. ఇక్కడ సపోజ్ ఆర్టరీస్ ఇక్కడ ఇలా ఉన్నాయి అనుకోండి, ఈ ఆర్టరీ కాస్త ఇట్లా ఆర్టీరియల్స్, ఈ ఆర్టరీ కాస్త ఇలా ఆర్టీరియల్స్ గా డివైడ్ అవుతుంది. ఎలా డివైడ్? ఆర్టీరియల్స్. ఆర్టరీ కాస్త ఆర్టీరియల్స్, ఈ ఆర్టీరియల్స్ కాస్త క్యాపిలరీస్, ఇలా క్యాపిలరీస్ గాను డివైడ్ అవుతుంది. ఇలా ఆర్టరీస్ గాను క్యాపిలరీస్ గాను డివైడ్ అవుతుంది. ఇటు సైడ్ మనకి ఏముంటది అంటే వెయిన్స్ ఉంటది. సేమ్ అక్కడ ఆర్టరీ కాస్త ఆర్టీరియల్ గా ఎలా డివైడ్ అయిందో, వెయిన్ కూడా వెన్యూల్స్ గా డివైడ్ చేయబడుతుంది. వెయిన్స్ కూడా వెన్యూల్స్ గా డివైడ్ చేయబడుతుంది.
వెన్యూల్స్. మళ్ళీ ఈ వెన్యూల్స్ కాస్త మళ్ళీ క్యాపిలరీస్ లాగా డివైడ్ అవుతాయి. సో ఇక్కడ బ్లడ్ అనేది ఫ్లోటింగ్ ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ ఆర్టరీ, ఆర్టరీ కాస్త ఆర్టీరియల్స్, ఆర్టీరియల్ కాస్త క్యాపిలరీస్, క్యాపిలరీస్ కాస్త వెన్యూల్స్, వెన్యూల్ కాస్త వెయిన్. ఇట్లా బ్లడ్ అనేది ఫ్లోటింగ్ అనేది ఇలా జరుగుతుంది. ఆర్టరీ, ఆర్టీరియల్, క్యాపిలరీ, వెన్యూల్స్ అండ్ వెయిన్స్. దిస్ ఈస్ ద వేర్ ద బ్లడ్ ఈస్ ఫ్లోటింగ్. తర్వాత వచ్చేసి హార్ట్ గురించి చదువుకుందాం. ఏ కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఏం కలిగి ఉంటుందంటే హార్ట్ ని కలిగి ఉంటుంది. ఓకే, సో ఇది క్లియర్ చేసేస్తున్నా. ఎవరైనా రాసుకోవాలంటే రాసుకోండి. అదర్వైజ్ యూ కెన్ మేక్ ఏ స్క్రీన్ షాట్ ఫర్ యువర్ రిఫరెన్స్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ దిస్ వన్. Here you can write హార్ట్. హార్ట్ గురించి రాసుకుంది. హార్ట్, హార్ట్ గురించి ఏం రాసుకుంటారు? ఇట్ ఈస్ యాన్ హాలో మస్కులర్ ఆర్గన్, మస్కులర్ ఆర్గన్ located in the located in the mediastinum, sternum, between the lungs and protected by rib cage. So it is an hollow muscular organ located in the mediastinum between the lungs and protected by the rib cage. Actual గా మనం చిన్నప్పుడు కూడా చదువుకొని ఉంటాం హార్ట్ గురించి చాలా సార్లు. ఇట్ ఈస్ అన్ హాలో మస్కులర్ ఆర్గన్ located in the mediastinum between the lungs and protected by an rib cage. తర్వాత వచ్చేసి it is covered by three layers. It is covered by three layers. ఆ త్రీ లేయర్స్ ఏంటి? ఎండోకార్డియం, ఎండోకార్డియం, మయోకార్డియం అండ్ ఎపికార్డియం. Endocardium, myocardium, epicardium. Endo is nothing but innermost layer of the heart. Myocardium is nothing but middle layer of heart. Epicardium is nothing but outermost layer of an heart. So heart is an hollow muscular organ located in the mediastinum between the lungs and protected by rib cage, and it is covered by three layers: endocardium, myocardium, and epicardium. And again, it is here it is divided into four chambers. It is divided into four chambers. Divided into four chambers గా డివైడ్ చేశారు. ఆ ఫోర్ ఛాంబర్స్ యొక్క పేర్లు ఏంటంటే రైట్ ఏట్రియం. చాలా మంది రైట్ ఆర్టరీ అని చదువుతున్నారు. రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్. ఓకే, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్. సో ఇక్కడ మనం హార్ట్ డయాగ్రామ్ వేస్తాను. సో హార్ట్ ఎలా ఉంటుంది? సో ఐ కెన్ టేక్ వన్ మోర్ కలర్. I'll take this green color. So heart అనేది heart. So here this heart is divided into four chambers. Okay, this is right atrium, this is right ventricle,
This is left atrium. This is left ventricle. Okay. ఇలా ఉంటుంది హార్ట్. ఓకే, ఇక్కడ ద బ్లడ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్, యాక్చువల్ గా హార్ట్ దగ్గర ద బ్లడ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. యాక్చువల్ గా బ్లడ్ అనేది అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ నుంచి ఈ సుపీరియర్ వెనకేవా అని ఒకటి ఉంటది, ఆ వెనకేవా ద్వారా అప్పర్ బాడీ పార్ట్స్ నుంచి బ్లడ్ అనేది కలెక్ట్ చేసుకుంటది. అలాగే లోవర్ బాడీ పార్ట్స్ నుంచి కూడా కలెక్ట్ చేసుకుంటది. ఆ వెనకేవాని ఇన్ఫీరియర్ వెనకేవా అంటారు. సో ఇక్కడ ఏం చెప్పుకుంటాం అంటే ద హార్ట్ ఈస్ కలెక్టెడ్ ద బ్లడ్ ఫ్రమ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ త్రూ సుపీరియర్ వెనా కేవా అండ్ బ్లడ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ త్రూ ఇన్ఫీరియర్ వెనా కేవా అండ్ బ్లడ్ రీచ్ టు ద రైట్ ఏట్రియం. ఫ్రమ్ ద రైట్ ఏట్రియం అంటే ఈ బ్లడ్ అనేది రైట్ ఏట్రియం దగ్గర కలెక్ట్ చేయబడుతుంది. ఈ కలెక్ట్ చేసుకున్న బ్లడ్ రైట్ వెంట్రికల్ లోకి ఎంటర్ అవుతుంది. ఎలా ఎంటర్ అవుతుంది అంటే ఇక్కడ ఒక వాల్ ఉంటుంది, దాన్నే ట్రైకోస్పీడ్ వాల్ అంటారు. ట్రైకోస్పీడ్ వాల్ ద్వారా గుండా రైట్ వెంట్రికల్ లోకి వచ్చి, అంటే ఇప్పుడు ఈ కలెక్ట్ చేసుకుంటున్న బ్లడ్ మొత్తం డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ కలెక్ట్ చేసుకున్న బ్లడ్ మొత్తం ఇక్కడ రైట్ వెంట్రికల్ నుంచి ఇక్కడ ఒక ఆర్టరీ ఉంటది, దాన్నే పల్మనరీ ఆర్టరీ అంటారు. ఆ పల్మనరీ ఆర్టరీ ద్వారా ఇక్కడ లంగ్స్ ఉంటాయి, ఈ లంగ్స్ దగ్గరికి వెళ్తాయి. ఈ లంగ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ బ్లడ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ కాస్త ప్యూరిఫై అవుతుంది. మనం ఇందాక చదువుకున్నాం ఒకే ఒక ఆర్టరీ ఉంటది, అది డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది అనుకున్నాం, అదే పల్మనరీ ఆర్టరీ. తర్వాత ఇది కాస్త మళ్ళీ ప్యూరిఫికేషన్ జరిగిన తర్వాత ఇక్కడ ఒక వెయిన్ ఉంటది, దాన్నే పల్మనరీ వెయిన్ అంటారు. ఈ పల్మనరీ వెయిన్ ద్వారా ఈ లెఫ్ట్ ఏట్రియం లోకి వస్తుంది బ్లడ్. ఈ లెఫ్ట్ ఏట్రియం నుంచి ఇక్కడ ఒక వాల్ ఉంటది, దాన్నే బైకుస్పిడ్ వాల్ అంటారు, లేదా మిట్రల్ వాల్ అని కూడా అంటారు. ఈ వాల్ ద్వారా ఈ లెఫ్ట్ వెంట్రికల్ లోకి వచ్చి బ్లడ్ ఈ లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఇక్కడ ఒక అయోటా ఉంటది, ఈ అయోటా ద్వారా బ్లడ్ అనేది బాడీ పార్ట్స్ కి స్ప్రెడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో ఒకవేళ మీకు కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఫస్ట్ మామూలుగా చెప్పండి, ఫంక్షన్స్ చెప్పండి. ఫస్ట్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ is also known as circulatory system, and the main function of this cardiovascular system is nothing but circulation of blood, and it consists of arteries and veins. Arteries carries the oxygenated blood and veins carries the deoxygenated blood, and only one artery which carries the deoxygenated blood, that is pulmonary artery. Only one vein which carries the oxygenated blood, that is pulmonary vein. And here the cardiovascular system consists of heart. Heart is an hollow muscular organ located in the mediastinum and between the lungs and protected by rib cage, and it is covered by three layers: endocardium, myocardium and epicardium, and it is divided into 4 chambers. మీకు ఈ లేయర్స్ గుర్తు రాలేదనుకోండి, యూ కెన్ డైరెక్ట్లీ జంప్ టు ద 4 chambers directly. It is divided into 4 chambers: right atrium, right ventricle, left atrium and left ventricle. ఇంకా ఫిజియాలజీ స్టార్ట్ చేయండి. ద బ్లడ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ త్రూ సుపీరియర్ వెనా కేవా and blood is collected from the lower part of the body through inferior vena cava and blood reach to the right atrium. From the right atrium, it will be entered into the right ventricle. Throughout the wall is known as tricuspid wall. From the right ventricle, there will be an artery is known as pulmonary artery. Through the pulmonary artery from the right ventricle, the blood is carried to the lungs for the oxygenation purpose. After the oxygenation done through the pulmonary way, again the blood reaches to the left atrium. From the left atrium, the blood is entered into the left ventricle through the wall is known as bicuspid wall.
which is also known as mitral valve. After the blood is entering into the left ventricle through the aorta, it spread all over the parts of the body. అని చెప్తే చాలు, ఇంకా ఏం అవసరం ఏం లేదు, అయిపోయింది. దిస్ ఈజ్ అబౌట్ ద కార్డియోవాస్కులర్ సిస్టమ్. నెక్స్ట్ ఇంకా మనం ఏం చదువుకోవచ్చు అంటే, ఇంకా మిమ్మల్ని అడుగుతారు బీపీ గురించి అడుగుతారు, బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ వాల్యూ ఎంత ఉంటుందమ్మా? 120/80. 120 denotes for systolic blood pressure. 80 denotes for diastolic blood pressure. Okay. Here the blood pressure is measured by sphygmomanometer. Sphygmomanometer. And here if blood pressure is above the normal level is considered as hypertension. If it is the blood pressure value is below the normal level, then it is considered as hypotension. Hypertension అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. బ్లడ్ ప్రెషర్ వాల్యూ is 120/80. 120 ఏమో సిస్టోలిక్, 80 ఏమో డయాస్టోలిక్. ఇట్ ఈస్ మెజర్డ్ బై స్పిగ్మోమానోమీటర్. సో ఒకవేళ ఈ 120/80 కన్నా వాల్యూ ఎక్కువ ఉంటే దాన్ని హైపర్ టెన్షన్ అని, లో ఉంటే హైపర్ టెన్షన్ అని అంటారు. సో ఇది బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ అమ్మా. నెక్స్ట్ వచ్చేసి కండక్షన్ ఆఫ్ హార్ట్. కండక్షన్ ఆఫ్ హార్ట్ వచ్చేసి జస్ట్ రాసుకోండి. ఎస్ఏ నోడ్, ఏవి నోడ్, బండిల్ ఆఫ్ దిస్ పర్కించి ఫైబర్స్, ఇవి రాసుకోండి. ఎస్ఏ నోడ్, ఏవి నోడ్ అండ్ బండిల్ ఆఫ్ దిస్ అండ్ పర్కించి ఫైబర్స్. ఇంకింతే కార్డియోవాస్కులర్ సిస్టమ్. I'll just open the documentation. Just a minute. Okay.
మెడికల్ టర్మ్స్ చూడండమ్మా. యాన్యూరిజం. యాన్యూరిజం అంటే వైడనింగ్ ఆఫ్ అనే బ్లడ్ వెజల్. యాంజియో అంటే వెజల్ అమ్మా. సో ఆర్టీరియోల్ అంటే ఆర్టీరియల్. ఏట్రియో అంటే ఏట్రియం. ఎథిరో అంటే ఫ్యాట్ అన్నాడు. ఎథిరోమా అంటున్నాడు. ఓమా అంటే ట్యూమర్. ట్యూమర్ ఆఫ్ ది ఫ్యాటీ ప్లాక్. కార్డియో అంటే హార్ట్. కార్డియో మెగాలి అంటున్నాడు. కార్డియో మెగాలి అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ అనే హార్ట్. తర్వాత అవసరం నేను చెప్పినది చదువుకోండి చాలు. హెమాంజియోమా అంటున్నాడు. ఓమా అంటే ట్యూమర్. హెమాంజియో అంటే బ్లడ్ వెజల్. ట్యూమర్ ఆఫ్ ది బ్లడ్ వెజల్. మయోకార్డియల్. మయోకార్డియల్ అంటే పర్టైనింగ్ టు ద, మయో అంటే మజిల్, కార్డియో అంటే హార్ట్, ఏఎల్ అంటే పర్టైనింగ్ టు ద హార్ట్ మజిల్. ఫ్లీబో అంటే వెయిన్. ఇది చాలా ఇంపార్టెంట్. వెయిన్ కి అదర్ టర్మ్ ఏంటంటే ఫ్లీబో. ఎక్టసిస్ అంటున్నాడు. ఎక్టసిస్ అంటే ఈ వెయిన్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం. ఓకే. తర్వాత స్క్లీరోసిస్. ఇది ఇంపార్టెంట్. స్క్లీరోసిస్ అంటే హార్డెనింగ్. ఆర్టీరియో స్క్లీరోసిస్ అంటే హార్డెనింగ్ ఆఫ్ అనే ఆర్టరీ. తర్వాత సెప్టోస్టమీ అంటున్నాడు. ఓస్టమీ అంటే ఓపెనింగ్. ఆస్టమీ అంటే ఓపెనింగ్. గుర్తుపెట్టుకోండి. సెప్టోస్టమీ ఓపెనింగ్ ఆఫ్ అనే సెప్టమ్. స్పిగ్మాయిడ్ అంటే పల్స్. స్టెనోసిస్ అంటే నారోయింగ్. థ్రాంబో అంటే బ్లడ్ క్లాట్. గ్రామ్ అంటే రికార్డ్. గ్రాఫ్ అంటే ఇన్స్ట్రుమెంట్ ఫర్ రికార్డ్. ఎన్ఫీ అంటే ప్రాసెస్ ఆఫ్ రికార్డ్. ఇది ఇంపార్టెంట్. బ్రాడీకార్డియా, టాకీకార్డియా ఈ రెండు ఇంపార్టెంట్. బ్రాడీకార్డియా అంటే స్లో హార్ట్ రేట్. టాకీకార్డియా ఫాస్ట్ హార్ట్ రేట్. బ్రాడీకార్డియా, టాకీకార్డియా రెండు ఇంపార్టెంట్. స్క్లీరోసిస్, స్టెనోసిస్ కూడా ఇంపార్టెంట్. తర్వాత ఆర్టీరియో స్క్లీరోసిస్ హార్డెనింగ్ ఆఫ్ అనే ఆర్టరీ. తర్వాత వచ్చేసి కరోనరీ ఆర్టరీ డిసీజ్ అమ్మ. కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏంటంటే ఏదైతే హార్ట్ మజిల్ కి బ్లడ్ సప్లై చేస్తుందో ఆర్టరీని కరోనరీ ఆర్టరీ అంటారు. ఈ కరోనరీ ఆర్టరీ ఎప్పుడైతే హార్ట్ కి బ్లడ్ సరిగా సప్లై చేయలేదో అప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. దాన్నే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఇంకొకటి ఉంటది కరోనరీ ప్లేస్ లో కెరోటిడ్ అంటారు. కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటారు. కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ ఈజ్ నథింగ్ బట్ అది బ్రెయిన్ కి బ్లడ్ సప్లై చేసే ఆర్టరీ. ఎప్పుడైతే ఈ బ్రెయిన్ కి బ్లడ్ అనేది సరిగ్గా సప్లై చేయలేదో అప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దాన్ని కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటారు. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. కరోనరీ ఆర్టరీ డిసీజ్, కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ రెండు వేరు వేరు. ఓకే. ఫారిన్ బాడీ కన్స్ట్రక్షన్ క్లాస్ తర్వాత వచ్చేసి పీటీసీ అంటే పర్క్యూటేనస్ ట్రాన్స్లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ. ఎండోకార్డైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎండోకార్డియం. తర్వాత వ్యారికోజ్ వెయిన్స్. వ్యారికోజ్ వెయిన్స్ అంటే ఇలా లెగ్ లో ఎన్లార్జ్డ్ వెయిన్స్, ఇలా ట్విస్టెడ్ వెయిన్స్ ఇన్ ద ఎస్పెషల్లీ ఇన్ ద లెగ్స్. తర్వాత యాన్యూరిజం అంటే వైడనింగ్ ఆఫ్ బ్లడ్ వెజల్ అమ్మా. ఎరెథ్మియా అంటే ఇరెగ్యులర్ హార్ట్ బీట్. అక్కడ రాసుకోండి, అక్కడ సరిగా లేకపోతే ఇరెగ్యులర్ హార్ట్ బీట్. కార్డియో మయోపతి అంటే డిసీజ్. పతి అంటే డిసీజ్ అమ్మా. మయో అంటే మజిల్. కార్డియో అంటే హార్ట్. డిసీజ్ ఆఫ్ ది హార్ట్ మజిల్. డివిటి అని అడుగుతారు అబ్రివేషన్ ఇంపార్టెంట్. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటే బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వడం లెగ్ లో, దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటారు. హార్ట్ ఫెయిల్యూర్ అంటున్నాడు. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఫెయిల్ అయిపోవడం కాదు, ఆగిపోవడం కాదు, బాడీకి సరిపోయినంత బ్లడ్ ని సప్లై చేయలేకపోవడం, దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. సో ఇన్ఎడిక్వేట్ సప్లై ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ ద బ్లడ్ టు ద బాడీ నీడ్స్ ఇస్ నోన్ యాజ్ హార్ట్ ఫెయిల్యూర్. తర్వాత ఫిబ్రిలేషన్. ఫిబ్రిలేషన్, ఫ్లట్టర్. ఫిబ్రిలేషన్ అండ్ ఫ్లట్టర్ అంటే రెగ్యులర్ స్పాంటేనియస్
రెగ్యులర్ కాంట్రాక్షన్ ఆఫ్ అనే హార్ట్. ఇర్రెగ్యులర్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ వచ్చేసి ఫ్లటర్. రెగ్యులర్ అంటే ఎక్కువగా కాంట్రాక్షన్ అయితే ఫిబ్రిలేషన్, తక్కువగా అయితే ఫ్లటర్. హైపర్ టెన్షన్ అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. తర్వాత ఇన్ఫాక్ట్ అంటే ఏంటంటే హార్ట్ మజిల్ అనేది డెత్ అయిపోవడం, దాన్ని ఇన్ఫాక్ట్ అంటారు, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. సో ఇట్ ఈస్ ద డెత్ ఆఫ్ హార్ట్ మజిల్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ బ్లడ్ సప్లై. బ్లడ్ సప్లై సరిగా సప్లై లేకపోవడం వల్ల హార్ట్ మజిల్ అనేది డెత్ అయిపోయింది, దాన్ని ఇన్ఫాక్ట్ అంటారు. ఇస్కేమియా కూడా అదే, ఏదైనా అబ్స్ట్రక్షన్ జరగడం వల్ల టెంపరీగా బ్లడ్ ఆగిపోతే దాన్ని ఇస్కేమియా అంటారు. మిట్రల్ వాల్ ప్రొలాప్స్ అంటే అక్కడ మర్మర్ సౌండ్ రావడం. కామన్ occasionally serious condition which leaflets of the mitral prolapse left atrium during the systole, causing the characteristic murmur heard on oscillation. స్టెంట్ అంటే తెలుసు కదా, హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేకపోతే స్టెంట్ వేస్తారు. ఇంకేమో అవసరం లేదు. యాంజియోప్లాస్టీ. ఓస్టమీ అంటే ఓపెనింగ్ అమ్మ, ప్లాస్టీ అంటే సర్జికల్ రిపేర్, సర్జికల్ రిపేర్ ఆఫ్ బ్లడ్ వెజల్. ఎథీరెక్టమీ, ఎక్టమీ అంటే ఎక్సిజన్, ఎక్సిజన్ ఆఫ్ ఫ్యాటీ ప్లాక్యూ. తర్వాత థ్రాంబోలైసిస్, డిస్ట్రక్షన్ ఆఫ్ బ్లడ్ క్లాట్. తర్వాత డ్రగ్స్ చూసుకోవాలి. ఫార్మసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డ్రగ్స్ అనేది ఇంపార్టెంట్ అడుగుతారు. బీటా బ్లాకర్స్ ఏంటి, కాల్షియం ఛానల్ బ్లాకర్స్ ఏంటి, యాంటీ ఎరిథమిక్ డ్రగ్స్, డైయూరెటిక్స్, ఇవన్నీ స్టాటిన్స్ అడుగుతారు, ఇంపార్టెంట్. తర్వాత అబ్రివేషన్స్. డిపి అంటే బ్లడ్ ప్రెషర్, హెచ్ఎఫ్ అంటే హార్ట్ ఫెయిల్యూర్, డిబిటి అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్, సిపిఆర్ అంటే కార్డియోపల్మనరీ రెసిస్టేషన్, సిహెచ్డి అంటే కరోనరీ ఆర్టరీ డిసీజ్. ఇంతవరకు కార్డియోవాస్కులర్ సిస్టమ్. హెచ్డిఎన్ అంటే హైపర్ టెన్షన్, ఎంఐ అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, ఎస్ఓబి అంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, పిటిసి అంటే పర్క్యూటనస్ ట్రాన్స్లమినల్ కరోనరీ యాంజియోపతి, లాస్ట్ ఎంఈపి అంటే మిట్రల్ వాల్ ప్రొలాప్స్. చాలు, గింత కార్డియోవాస్కులర్ సిస్టమ్. రేపు మస్క్యులోస్కెలటల్ సిస్టమ్ చెప్తాను. ఓకే, మస్క్యులోస్కెలటల్ సిస్టమ్ చెప్తా రేపు, ఈజీగానే ఉండింది అది. ఓకేనా? సో నేను ఇప్పుడే మెటీరియల్ షేర్ చేస్తాను. సో ఐ బెటర్ టు యూ కెన్ గో త్రూ దట్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నో ప్రాబ్లం. కార్డియోవాస్కులర్ పంపిస్తాను. ESS. సో మీకు షేర్ చేశానమ్మా, ఈ ప్రిపేర్ అవ్వండి. సరిపోయింది. ఓకేనా? మళ్ళీ టుమారో కలుద్దాం. హాలిడే ఏం లేదు, క్లాస్ ఉండింది సాటర్డే. ఆన్లైన్ లో వినండి, నేను వచ్చిన రాకపోయింది. ఆన్లైన్. అమ్మా మీకు పొద్దున్నే క్లాస్ చెప్తాను, ఎవరికి శ్రవంతి పొద్దున్నే చెప్తాను క్లాస్. ఓకేనా? మస్కులస్కెలటల్ ఓకే సార్. ఆన్లైన్, మిగతా వాళ్ళకి ఆన్లైన్ లో 2:30 ఆ టైంలో నేను మెసేజ్ పెడతాను, ఆ టైంలో చెప్తాను. సేమ్ మస్కులస్కెలటల్ సిస్టమ్ చెప్తాను.
ఓకే సార్. సరే అమ్మా, ఓకే బాయ్. థ్యాంక్ ముందుగానే ఉంది కదా సౌండ్. యూ శ్రవంతి, బాయ్ డౌట్. సార్. బాయ్ అమ్మ, రేపు కలుద్దాంలేండి, బాయ్.